హర హర మహాదేవ శంభో శంకర. అందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజుటి వీడియో ఏంటి అంటే, కాశీకి సంబంధించి ఒక అద్భుతమైనటువంటి దేవాలయం, రోజు రోజుకి పెరుగుతున్నటువంటి సైంటిస్టులకు కూడా అంతు చిక్కనటువంటి అద్భుతమైన దేవాలయం. ఇక్కడ ఒక్కసారి కనుక మనం దర్శనం చేసుకొని మన తలని ఆ శివలింగానికి ఆనించి మన కష్టాలు బాధలు ఏది చెప్పుకున్నా మన తలరాతను సైతం మార్చేటటువంటి అద్భుతమైన శక్తివంతమైన ఆలయం ఈ తిలబండేశ్వరుని ఆలయం. ఇది ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ఉందండి. కాశీఖండాన్ని 2 ఖండాలుగా విభజించడం జరిగింది. కాశీఖండం, కేదార్ ఖండం. ఈ కేదార్ ఖండంలో గంగా నది ఒడ్డున ఉత్తరం వైపున ఈ తిలబండేశ్వర్ మహాదేవ్ ఆలయం ఉందన్నమాట. ఇది మనకు దాదాపుగా కాశీ విశ్వనాథుని ఆలయం దగ్గర నుంచి కిలోమీటర్ దూరంలో ఉంటుంది. రైల్వే స్టేషన్ నుంచి అయితే మీకు 4 కిలోమీటర్లు, వారణాసి బస్ స్టాండ్ నుంచి అయితే 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ తిలబండేశ్వర్ మహాదేవ్ ఆలయం ప్రతిరోజు ఉదయం 4 గంటల నుంచి తెరుచుకొని రాత్రి 9 గంటల వరకు ఉంటుంది. మీరు ఎప్పుడైనా దర్శనం చేసుకోవచ్చు. ఇది బనారస్ హిందూ విశ్వవిద్యాలయం దగ్గర ఉందన్నమాట. అయితే ఇది ఇక్కడికి వెళ్ళడానికి మనకు ఆటో రిక్షాలు లేదా ఆటోలు కూడా రెడీగా ఉంటాయి. మీరు ఎలాగైనా వెళ్ళొచ్చు అనమాట. అయితే ఈ తిలబండేశ్వర్ మందిరాన్ని దర్శనం చేసుకోవాలంటే ప్రత్యేకంగా ఉదయం హారతి 10 గంటలకి, సాయంత్రం హారతి 7 గంటల 30 నిమిషాలకి ప్రత్యేకమైన హారతులు నిర్వహిస్తారు. మీకు వీలైతే ఆ సమయంలో వెళ్తే మరీ మంచిదన్నమాట. మేము ఉదయమే కాశీ విశ్వనాథుడి యొక్క దర్శనాన్ని ఆదివారం రోజు చేసుకున్నాం కదా. సోమవారం ప్రొద్దున ఆరుద్ర నక్షత్రం కాశీ విశాలాక్షమ్మ అభిషేకం పూర్తి చేసుకున్న తర్వాత, వారాహి అమ్మని దర్శనం చేసుకున్న తర్వాత ఈ తిలబండేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళాం. అసలు ఈ స్వామి యొక్క కథ ఏంటి, ఆ స్వామి ఎందుకు అంత రోజు రోజుకి ఒక నువ్వుల గింజంత పరిమాణంలో పెరుగుతున్నాడట, అది ఏంటి, ఆ కథకు సంబంధించిన సమాచారాన్ని ఇప్పుడైతే మనం పూర్తిగా తెలుసుకుందామండి. ఈ తిలబండేశ్వరుడు 2500 సంవత్సరాల క్రితం నాడే ఉద్భవించాడని కాశీఖండంలో చెప్పబడింది. శివరాత్రికి ఉత్సవాలు అద్భుతంగా ఇక్కడ నుంచి కాశీ విశ్వనాథుడి ఆలయం దగ్గరి వరకు కూడా వెళ్తాయంట. అంతేకాకుండా మకర సంక్రాంతికి ఇక్కడ చాలా ప్రత్యేకమైనటువంటి పూజను కూడా నిర్వహిస్తారన్నమాట. ఈ ఆలయంలో ప్రత్యేకంగా భక్తులు ఎటువంటి కష్టాలున్నా కూడా ఈ స్వామికి నువ్వులను అలాగే బిల్వపత్రాలతో గనక అర్చించుకుంటే ఎటువంటి సమస్యకైనా ఇక్కడ పరిష్కారం దొరుకుతుందని అక్కడ కాశీ వాసులందరూ కూడా నమ్ముతారన్నమాట. అయితే పురాణ కథల ప్రకారం ఈ శివలింగం 2500 సంవత్సరాల క్రితం దానంతట అదే కనిపించిందని, ప్రతి సంవత్సరం ఒక నువ్వుల గింజంత అంటే ప్రతిరోజు కూడా ఒక నువ్వుల గింజంత పరిమాణంలో పెరుగుతుందని అక్కడ కాశీవాసులందరూ కూడా దాన్ని ప్రత్యక్షంగా చూశారట. అంటే రోజు రాత్రికి ఆ శివలింగం చుట్టూ ఒక దారాన్ని కట్టడం, తెల్లవారుజాము కల్లా ఆ దారం తెగిపోవడం ఇలా గమనిస్తూ ఉండడం చేత 3.5 అడుగుల ఎత్తుతో 3 అడుగుల వెడల్పుతో ఈ శివలింగం ఇప్పుడైతే ఉంది. అయితే మరొక ప్రసిద్ధ కథనం ప్రకారం ఏం చెప్తారు అంటే, ఇక్కడ చాలా రోజుల క్రితం ఒక మహర్షి నువ్వుల తోటలో తపస్సు చేస్తూ ఉండేవాడట. స్వయంభూ ఆ నువ్వుల తోటలో ఈ శివలింగం స్వయంగా ఉద్భవించడం చూసి ప్రతిరోజు కూడా ఆ స్వామికి, కాశీ విశ్వేశ్వరుడికి అలాగే తిలబండేశ్వరుడికి పూజ చేస్తూ ఉండేవాడట. ఉన్నట్టుగా ప్రతి శరత్ పౌర్ణమికి ఆ శివలింగం కాస్త అంగుళం సైజు పెరగడం గమనించి ఒక దారాన్ని కడితే తెల్లవారుజాము కల్లా కూడా ఆ దారం తెగిపోతూ వస్తూ నువ్వుల గింజ పరిమాణంలో పెరగడం అక్కడ ప్రత్యక్షంగా చూశాడట. 2500 సంవత్సరాల నుంచి చిన్నగా ఉద్భవించినటువంటి శివలింగం ఇప్పటి వరకు 3.5 అంగుళాల పొడవుకైతే చేరుకుంది. ఆ తర్వాత ఋషులందరూ కూడా
తపస్సు చేసి స్వామిని ప్రసన్నం చేసుకొని ఒక్క మకర సంక్రాంతికి మాత్రమే 1 అంగుళం పెరిగేలా అక్కడ వరాన్ని పొందారట. అందుకే ప్రతి మకర సంక్రాంతికి ఇక్కడ విశేషమైన పూజలు నిర్వహించడంతో పాటు 1 అంగుళం పరిమాణం శివలింగం కూడా పెరుగుతూ వస్తుందట. ఇక్కడ ఎవరైతే వాళ్ళ తలరాతను పెట్టి మనస్ఫూర్తిగా శివుడికి నువ్వులతో అభిషేకం చేస్తారో వాళ్ళకి శనికి సంబంధించినటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయట. అందుకే ఈ నువ్వుల తోటలో వెలిసినటువంటి ఈ శివలింగానికి తిలబండేశ్వరుడు అని పేరు వచ్చింది. తిల్ అంటే నువ్వులు, హిందీలో తిల అంటే నువ్వులుగా పిలుస్తారు కాబట్టి తిలబండేశ్వరుడు అని పేరు వచ్చింది. ఇక్కడ ఎవరైతే వాళ్ళ నుదుటి రాతను ఆ స్వామికి ఆనించి స్వామికి ఇష్టమైనటువంటి నువ్వులు బెల్లంతో పాటు బిల్వ పత్రాలతో అర్చిస్తారో వాళ్ళ దశ తిరిగిపోతుందని అక్కడ ఉన్నటువంటి పండితులు చెప్తూ ఉంటారు. అంతేకాకుండా ఇక్కడ బ్రహ్మసూత్ర శివలింగం కూడా ఉందండి, చాలా బాగుంది. మీరు కనుక అక్కడ ఆలయానికి వెళ్తే ఈ బ్రహ్మసూత్ర శివలింగాన్ని కూడా తప్పకుండా దర్శించుకోండి. ఇక్కడ సీతారాముల వారు, అలాగే మా పార్వతీదేవి, ఇంకా అయ్యప్ప స్వామి సమయంలో కూడా ఇక్కడ మాలాధారణ చేయడం విశేషంగా మన హిందువులు పండుగగా ఈ గుడిలో జరుపుకుంటారట. ఇంతటి మహిమ గల ఈ ఆలయంలో ఇంకొక ప్రత్యేకత ఏంటి అంటే రావి చెట్టు అండి. కొన్ని వేల సంవత్సరాల నుంచి ఆ రావి చెట్టు ఉందట. అక్కడ గనక ఎవరైతే ప్రదక్షిణాలు చేసి ముడుపు కట్టుకుంటారో వాళ్ళకి అసలు జరగనిదంటూ ఉండదట. శివరాత్రి మహోత్సవాలైతే ఇక్కడ చాలా అత్యద్భుతంగా నిర్వహిస్తారు. ఇక్కడ ప్రత్యేకంగా సాయంత్రం జరిగే 7:30 హారతిని చూడడానికి చుట్టుపక్కల వాళ్ళు ఖచ్చితంగా 9 రోజులు ఎవరైతే కాశీలో స్టే చేస్తారో తప్పకుండా ఇక్కడ హారతిని మిస్ కాకుండా చూడండి. అలాగే ఈ శివలింగం చూస్తున్నారు కదండి, మీకు ఇక్కడ చంద్రవంక ఆకారంలో రౌండ్గా ఉన్నటువంటి ఒక గుర్తుంది. బ్రిటిష్ కాలం నాటి వాళ్ళు కూడా అక్కడ ఉండేటటువంటి పురోహితుడు మాకు చెప్పాడట, గుణపంతో తవ్వి ఆ శివలింగాన్ని తీయాలని ప్రయత్నించిన 9 అడుగుల లోతులో కిందిగా ఉండడం వల్ల ఆ శివలింగానికి ఎటువంటి ముప్పు రాకుండా ఎంత ప్రయత్నించినా వెళ్ళకుండా అంతే బలంగా ఉందట. అలాంటి తిలబండేశ్వరుడి ఆలయంలో మీకు గనక టైం ఉంటే ఖచ్చితంగా ఒక్కసారైనా వెళ్ళి దర్శించుకోండి. అంతేకాకుండా అక్కడ పార్వతీదేవి, సీతారాముల వారు, ఆదిశంకరాచార్యుల వారు, రావి చెట్టు ప్రసిద్ధి. అంతేకాకుండా ఆ తిలబండేశ్వరుడి గర్భాలయం పైననే మనకి గోపురం కనిపిస్తుంది. ఆ గోపురాన్ని కనుక దర్శించుకొని పౌర్ణమి రోజుల్లో కానీ లేదు అంటే మాస శివరాత్రి తిథుల్లో అటువంటి ప్రత్యేక దినాల్లో ఆ గోపురాన్ని దర్శించుకున్నా కూడా మనకు విశేషమైన పుణ్యం లభిస్తుందట. ఆదిశంకరాచార్యుల వారు ఇక్కడే కూర్చొని ధ్యానం కూడా చేసేవారని అక్కడ కాశీవాసులందరూ కూడా చెప్తూ ఉంటారు. అంతేకాకుండా ఇక్కడ రాధాకృష్ణులు, స్వయంభుగా సుబ్రహ్మణ్య స్వామి అందరూ కూడా ఇక్కడ ఈ దేవాలయానికి వెళ్తే మన హిందూ దేవాలయంలో ఉన్నటువంటి దేవతామూర్తులందరూ కూడా మీకు దర్శనమిస్తారనమాట. సో ఇది అండి ఈరోజటి వీడియో. ఈ కాశీకి సంబంధించి ప్రతి ఒక్క దేవాలయాల గురించి క్లియర్గా తెలుసుకొని పురాణ కథల ప్రకారంగా మీ అందరికీ కూడా తెలియజేశాను. సో ఈ వీడియోస్ కనుక మీకు ఫర్దర్గా ఎప్పుడైనా ఫస్ట్ టైం కాశీకి వెళ్ళాలనుకున్న వాళ్ళైనా, లేదు మేము ఇంతకుముందే వెళ్ళొచ్చాం ఇవేవి చూడలేదు అనుకునే వాళ్ళకైనా ఖచ్చితంగా ఈ వీడియోస్ అన్నీ కూడా మీకు యూజ్ అవుతాయి. కాశీకి సంబంధించినటువంటి ప్రతి వీడియోను కూడా మీరు చూసి తెలుసుకున్నట్టయితే మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా షేర్ చేయాలని కోరుకుంటున్నాను. ఆ తిలబండేశ్వరుడి యొక్క ఆశీర్వాదం నాపైన, మీపైన, అందరిపైన ఉండాలని కోరుకుంటూ మరొక వీడియోతో మిమ్మల్ని అందరినీ కలుస్తాను. హర హర మహాదేవ శంభో శంకర.